రాశుల పరంగా ఎలా ఉంటుందండి? సో ఈ సంవత్సరము ఫస్ట్ రాశుల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అలాగే జన సమీకరణలు ఉన్న చోట, భక్తులు గుమిగూడే చోట, జన సాంద్రత ఉన్న చోట, అది సినిమా థియేటర్లు అవ్వచ్చు, భక్తికి సంబంధించిన ఏరియా అవ్వచ్చు, సో మార్కెట్లు అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, వాటిల్లో పెను సంచలనాలు ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టము అంటే ఆస్తి నష్టము, జన నష్టము ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనాలకు చెప్పే విషయం ఏంటంటే భక్తి పేరుతో జనాలు లేనటువంటి ప్లేస్కి వెళ్ళండి. ముక్కోటి ఉంది, ఖాళీగా ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళండి హ్యాపీగా. ఆ దేవుడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, పంతులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, గుడికి 4 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లనే జనాలు లేనటువంటి ప్లేసుల్లో పుష్కరాలకు వెళ్ళండి ఈ సంవత్సరము. సో జన సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలను ఈ సంవత్సరం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో టూర్లు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఈ సంవత్సరము లోయ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో, నదీ పరివాహక ప్రాంతాలలో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. టూరిస్టు ప్రాంతాలలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సంవత్సరం భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మత కల్లోలాలు రేగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, కర్ఫ్యూ విధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి. సో జాగ్రత్తలు వహిస్తే మంచిది. ఓకే, ఇప్పుడు అంటే ఇవి ఎవరికి, అంటే ఏదైనా గ్రహాల్లో మార్పులు ఉన్న వాళ్ళకా, లేదంటే అంటే ఇదంతా మనం ప్రకృతి పరంగా చెప్తాం. ప్రకృతి పరంగా దాంట్లో ఎవరు ఉంటారు అంటే చనిపోయే వాళ్ళని తీసుకుంటే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో ఏలినాటి శనో, షష్టమ స్థానంలో శనో, వ్యయ గురువో ఉంటాడు. సో మనం వాళ్ళే అని చెప్పలేం కదా, అక్కడికి పోయిన వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు. ఎవడైతే నష్టజాతకుడు ఉంటాడో వాడికి ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా సంవత్సర ప్రిడిక్షన్ అంటారు. సో రాబోతున్నటువంటి సంవత్సరం పేరు కూడా చాలా 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 కాంట్రవర్షియల్ నేమ్, పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే ఓటమి, అవమానముతో కూడిన ఓటమి అని అర్థం. పరాభవము దుర్యోధనుడికి మయసభలో జరిగినది పరాభవము. సో అలాంటి పరాభవము ఎవరికి జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఏలినాటి శని ఉందో, 6వ స్థానంలో శని ఉన్నాడో, 8వ స్థానంలో శని ఉన్నాడో, 12వ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అది మేషరాశి కావచ్చు, మీనరాశి కావచ్చు, సింహరాశి కావచ్చు. సో ఇలాంటి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా సంవత్సర ఫలితము. సో నెక్స్ట్ మిథున రాశి. ఈ సంవత్సరం ఏదైనా రాశి 100కు 110% అనుకూలంగా ఉంది అంటే మిథున రాశి. సో గురువు, రాహువు, కేతువు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గురువు అతిచారం వల్ల మీ జాతకం చాలా బాగుండబోతా ఉంది. గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కొత్త స్పీడ్తో ముందుకు వెళ్ళండి, కొత్త కొత్త ఆలోచనలు చేయండి, ఎంత గొప్పగా జీవితంలో ముందుకెళ్లాలో ప్లాన్ చేయండి, చాలా గొప్పగా ఆలోచించండి, చిన్నగా ఆలోచన చేయకండి. గురువు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దైవబలం మీకు అనుకూలంగా ఉంది, గురుబలం మీకు అనుకూలంగా ఉంది, శనిబలం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించండి, విపరీతమైనటువంటి చాలా గొప్పగా కలలు కనండి, ఆ కళలను సాకారం చేసుకునే దిశగా ప్రయాణం చేయండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంది. సో ప్రతి వాళ్ళు చెరువులు, తర్వాత చేపల చెరువులు, రొయ్యల చెరువులు పండించే వాళ్ళకు అనుకూలంగా ఉంది, పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకు అనుకూలంగా ఉంది, రాజకీయ రంగం వారికి అనుకూలంగా ప్రజల్లో మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు మీదే కమాండింగ్గా ఉంటుంది. కుటుంబంలో మీరు ఏం చెప్తే అది జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మిథున రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్, ఎటువంటి పూజలు అవసరం లేదు. అద్భుతం అయితే వీళ్ళది.